కానీ మీ డాష్ క్యామ్ ఎందుకు పెట్టాలనుకున్నారు మీ ఉద్దేశంలో? అంటే వై యూ ఫెల్ట్ ఇట్స్ ఇంపార్టెంట్ మీకు? అంటే ఇక్కడ చాలా వరకు ఏమవుతుందంటే బెంగళూరులో కొన్ని ఏరియాస్ కొంచెం అంటే విత్ ఇన్ సిటీలోనే కొన్ని రిమోట్ ఏరియాస్ లాగా ఉంటాయి. హ్మ్. అక్కడ ఏంటంటే నైట్ టైం డ్రంకన్ వీళ్ళు వచ్చేసి కొంచెము ర్యాష్గా బిహేవ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నైట్ హ్మ్. టైము ఆపడము చాలా వీడియోస్లో చూసామన్నమాట. ఇవన్నీ ఏంటంటే అవును. మనం కంప్లైంట్ చేసిన పోలీసులకి ఈజీగా ఫైండ్ అవుట్ అయితే ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అనమాట. అందువల్ల హ్మ్. పెట్టించాల్సి వచ్చింది అదొకటి. యాహ్! లేకపోతే ఇంకా చెప్పాలంటే అవసరం లేదు. యాహ్! అదొక ప్రూఫ్ దానివల్ల అంటే ప్రూఫ్ అగైన్స్ట్ ద రోగ్స్ అన్నమాట ఫస్ట్ థింగ్. కరెక్ట్ కరెక్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ డాష్ క్యామ్ చాలా మందికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది డాష్ క్యామ్ యూస్ చేయడానికి. పీపుల్ హూ ట్రావెల్ ఎ లాట్. మనము కెమెరా అక్కడ ఫుటేజ్ క్యాప్చర్ చేస్తది. మీరు ఒక కరెక్ట్. అవును అవును. టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్తారు. సో ఇట్ ఈస్ నైస్. కొన్ని అసలు మనం ఫోన్ పెట్టి తెలియదు. క్యాప్చర్ చేయలేము. రెడీగా పెట్టలేము మనం చెప్పాలంటే. కొన్నిసార్లు అదే సడెన్‌గా ఏదో వస్తది. మంచిగా క్యాప్చర్ కరెక్ట్. చేస్తారు. అవును సో, అవును. అలా కూడా యూజ్ అవుతది డాష్ క్యామ్ యాక్చువల్‌గా. అవును అంటే అవును. వ్లాగర్స్‌కి, పీపుల్ హూ వాంట్ టు క్యాప్చర్ ఫుటేజ్ కరెక్ట్. ఎక్కువ అవును. టూర్స్‌కెళ్ళేవాళ్ళు డాష్ క్యామ్ కెన్ బి వెరీ యూజ్‌ఫుల్ దిస్ థింగ్ అన్నమాట.